హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రంజాన్ స్పెషల్ చికెన్ హలీం చేసుకుందామండి. మనం హలీం తినడం కోసం రంజాన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాము. హైదరాబాద్లో అయితే మరీ ఎక్కువ అండి. ఎక్కడ చూడు హలీం షాప్సే ఉంటాయి. రంజాన్ వచ్చిందంటే ఎప్పుడెప్పుడు తెచ్చుకొని తిందామా అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా ఎదురు చూడకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎట్లా చేసుకోవచ్చో చూపిస్తాను. స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఒక చిన్న గరిటె కానీ ఒక పెద్ద స్పూన్ కానీ తీసుకొని ఆ స్పూన్తో స్పూన్ కందిపప్పు, స్టవ్ ఆన్ చేసుకోవద్దండి, ఆన్ చేసుకోకుండానే పెట్టుకోండి. ఒక స్పూన్ ఎర్రపప్పు, ఒక స్పూన్ పెసరపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు. ఈ పప్పులన్నీ ఒకే స్పూన్తో క్వాంటిటీ తీసుకోండి. ఒక స్పూన్ బాస్మతి రైస్, ఒక స్పూన్ బార్లీ, ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని సన్నగా దోరగా వేయించండి. సన్నని మంట మీద. స్టవ్ హైలో అస్సలు పెట్టుకోవద్దు. పప్పులు మాడిపోయినాయి అంటే హలీం రుచే మారిపోతుందండి. ఈ విధంగా సగం వేగిన తర్వాత ఇప్పుడు ఒక 10 జీడిపప్పు, 10 బాదం పప్పు, ఏ స్పూన్తో అయితే పప్పులు కొలుచుకున్నామో అదే స్పూన్తో సగం స్పూను సాజీరా, సగం స్పూను జీలకర్ర, సగం స్పూను మిరియాలు, 12 యాలకులు, 4 దాల్చిన చెక్క ముక్కలు, 12 లవంగాలు వేసుకొని వీటిని కూడా సిమ్లోనే ఉంచి దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారనివ్వండి. స్టవ్ పైన ఇంకొక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఒక 4-5 పెద్ద ఉల్లిపాయలు సన్నగా నిలువుగా కట్ చేసి వేయించుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువ చూపించట్లేదు. ఈ విధంగా వేయించుకొని పక్కకి పెట్టుకోండి. అదే ఆయిల్లో ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసి దోరగా వేయించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఈ జీడిపప్పు మీ ఆప్షనల్ అండి, కానీ హలీం పైన జీడిపప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇవి కూడా పక్కకి పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్న పప్పులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకోండి. ఒక కప్పు అంటే 150 గ్రాముల గోధుమ రవ్వని వేసుకొని దీన్ని పొడి చేసుకోండి. ఈ పొడి మరీ మెత్తగా అవ్వవసరం లేదు, కచ్చాపచ్చగా ఉన్నా సరిపోతుంది. మరీ మెత్తగా అవ్వవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పు నిండా 3/4 కప్పు నెయ్యి వేసుకొని పావు కప్పు పక్కకి పెట్టుకోండి. నేను వేరే కప్పు చిన్న కప్పు తీసుకున్నాను కాబట్టి కప్పున్నర వేసుకొని అరకప్పు పక్కకి పెట్టుకున్నాను. మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ నూనె ఒక స్పూన్ వేసుకొని పప్పులు గొలుచుకున్న స్పూన్ తోటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పావు టీ స్పూన్ మిరియాలు, ఒక పావు టీ స్పూన్ తోక మిరియాలని దొరుకుతాయండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అవి కూడా వేసుకొని ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పుదీనా ఆకు, గుప్పెడు కొత్తిమీర వేసి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక 750 గ్రాముల చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. కొన్ని బోను ఉన్న చికెన్ తీసుకోండి, పెద్ద ముక్కలైనా పర్వాలేదు. కొన్ని బోన్లెస్ తీసుకొని వేసుకోండి. నేను 750 గ్రాముల చికెన్ వేస్తున్నాను. ఈ కుక్కర్లో ఈ చికెన్ వేసేసి 3/4 కేజీ చికెన్కి చెప్తున్నానండి. మీరు ఆ కొలతల్ని బట్టి మీరు వేసుకునే చికెన్ బట్టి చూసుకోండి. దీనిలో వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇది మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని ఒక గుప్పెడు వేసేసుకొని మిగిలినవి పక్కకు పెట్టుకోండి. మనం గోధుమ రవ్వ తీసుకున్న కప్పుతోటి సగం కప్పు పెరుగు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను చిన్న కప్పుతో వేసాను కాబట్టి కప్పు నిండా వేసాను. మీకు అర్థం అవ్వడం కోసం గోధుమ రవ్వ తీసుకున్న కప్పే చెప్తున్నానండి. ఆ కప్పుతోటి సగం కప్పు వేసుకోండి పెరుగు. ఇది 5 నిమిషాలు మగ్గనివ్వండి. దీనిలో వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పప్పులన్నీ, ఆ పొడి వేసేసేయండి. ఈ పొడి వేసిన తర్వాత మాడిపోతుందండి, తొందరగా తిప్పుకుంటూనే ఉండండి. ఈ పొడి అంతా ఈ మసాలాలో కలిసేటట్లు చక్కగా ఒక్కసారి తిప్పుకొని
ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత తిప్పుకొని ఒక 2 లీటర్ల నీళ్లు పోసుకోండి. నీళ్లు కొంచెం ఎక్కువ పోసుకోవాలి కాబట్టి మీరు పెద్ద కుక్కరే తీసుకోండి. 3/4 కేజీకి 2 లీటర్ల నీళ్లు పోసుకొని మొత్తం ఒక్కసారి తిప్పేసి, లేదంటే అడుగున మాడిపోతుందండి పిండి. తిప్పేసి ఇప్పుడు మూత పెట్టి దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు హైలో పెట్టుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టి ఒక అరగంట సేపు ఉడకనివ్వండి. అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉడికుంటుంది. ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక జల్లు గరిట తీసుకోండి. పిండి అంతా కిందకి వెళ్ళిపోయి చికెన్ ముక్కలన్నీ పైకి వస్తాయి. ముక్కలు ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటాయండి. కాకపోతే స్పూన్తో ఒక్కసారి మెత్తగా మెదిపేస్తే మెత్తగా అయిపోతాయి. దీనిలో ఏమన్నా మనం బోన్స్ ఉన్నాయి కదా, మనం బోన్స్ ఉన్న చికెన్ కూడా వేసుకున్నాం కాబట్టి ఆ బోన్స్ తీసేసి పక్కకి పెట్టేసేయండి. ఇట్లా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. చికెన్ మొత్తాన్ని చేసుకొని బోన్స్ తగిలితే ఆ బోన్స్ తీసేసి పక్కకి పెట్టేసుకోండి. పెట్టుకొని చికెన్ మొత్తం ఈ విధంగా మ్యాష్ చేసి దానిలో వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పప్పు గుత్తి తీసుకొని దీన్ని ఎక్కడ చికెన్ ముక్క కనిపించకుండా మెత్తగా మ్యాష్ చేయండి. మనము పక్కన పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, 1/4 కప్పు నెయ్యి, ఆ నెయ్యి కూడా ఇప్పుడు వేసేసేయండి. వేసేసి దీన్ని స్టవ్ ఆన్ చేసి అరగంట సేపు ఉడకనివ్వాలండి. 1/2 అవర్ ఉడకాలి. ఈ 1/2 అవర్ తిప్పుతూనే ఉండండి. ఇదేనండి కొంచెం కష్టము, అడుగున మాడిపోతుంది కాబట్టి తిప్పుతూనే ఉండండి. మరీ గట్టిగా చేయొద్దు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అయిన తర్వాత అరగంట మీరు టైం పెట్టుకొని తిప్పుతూనే ఉండండి, లేదంటే రుచి రాదండి. ఇట్లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా గిన్నెల్లో పెట్టుకొని చక్కగా పైన మనం పక్కకి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు చల్లుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మనం బయట తెచ్చుకోవాలి అన్న ఆలోచన కూడా మనకి రాదు, అంత రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా బయట వాళ్ళైతే పొద్దున్న నుండి సాయంత్రం వరకు చేస్తారండి. మనం కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇట్లా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.